జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎక్కడ చూసినా సమస్యల వలయంగా ఉందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ పాదయాత్ర నిర్వహించింది. గతంలో బీఆర్ఎస్ ఈ ప్రాంత అభివృద్ధిని విస్మరించి సానుభూతి ఓట్ల కోసమే ప్రచారం చేస్తుందన్నారు రామచంద్రరావు. జూబ్లీహిల్స్ పరిధిలో వెంగళరావు నగర్ డివిజన్లో యాదగిరి నగర్ ఖమ్మం నుంచి పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో అభ్యర్థి దీపక్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గడప గడపకు ప్రచారం చేశారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి పాలించిన పార్టీలు ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. బీఆర్ఎస్ మాత్రం సానుభూతి ఓట్ల కోసమే ప్రచారం చేస్తోందన్నారు రామచంద్రరావు. జూబ్లీహిల్స్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా నిన్న భారీ ఎత్తున నామినేట్ చేసిన తర్వాత లాంఛనంగా ఇక్కడ యూసుఫ్గూడలో పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. ఈ వెంగళరావు నగర్ డివిజన్ సంబంధించినటువంటి ఒక అధ్యక్షుడు, అదేవిధంగా మా ఒక క్యాండిడేట్ దీపక్ రెడ్డి గారు, మరి ఇతర మా పార్టీ పదాధికారులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు, యువకులు ఈ యొక్క జూబ్లీహిల్స్ పాదయాత్ర పాల్గొని జూబ్లీహిల్స్ ప్రజలను కలుస్తూ ఉంటే ఇక్కడ రోడ్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కానీ చాలా అధ్వానంగా ఉన్నటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఉన్నప్పుడు కూడా వాసన వస్తూ ఉంది. వాసనతో పాటు మన ఇక్కడ ప్రజలు ఈ రకమైనటువంటి ఏది కూడా వారి యొక్క సౌకర్యాలు కూడా ఏమీ కలిగించినటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వానికి ఉంది. నిజంగా మనము ఈ యొక్క 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసినాము. మళ్ళీ చూసినటువంటి ఈ పరిస్థితిలో ఈరోజు భారతీయ జనతా పార్టీ గమనించింది. మాకు ప్రజలు చెప్పేది ఏంటంటే, ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళకి రేషన్ కార్డు రాలేదు, డబుల్ బెడ్రూమ్ రాలేదు. దాని తర్వాత 2 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక పరిస్థితిలో పెన్షన్స్ రావట్లేదు, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, రేషన్ కార్డు రాలేదు. వాళ్ళ ఉన్న పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తోని క్యాండిడేట్ దొరక్క మధ్య క్యాండిడేట్ని వాళ్ళ క్యాండిడేట్గా పెట్టి, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రజలు మర్చిపోయిన పార్టీ, ఏదో సహానుభూతిలో ఓటు వస్తుందని చెప్పేసి ఏదో భావించేటటువంటి దీంట్లో ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు రాజకీయ చైతన్యం వస్తుంది. కాబట్టి బీజేపీకి తప్పకుండా అవకాశం ఇస్తారు. బీజేపీ క్యాండిడేట్ దీపక్ రెడ్డి గారు ఈరోజు ప్రజల్లో ఉన్నాడు, ప్రజాసేవ చేస్తా ఉన్నాడు. దీపక్ రెడ్డి గారిని తప్పకుండా భారీ మేర గెలిపిస్తారని చేసి నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇక్కడ ప్రజలు ఏ విధంగా అనుభవిస్తున్నారు ప్రాబ్లమ్స్ అనేది కళ్ళారా చూస్తే వారు అవక్కైతున్నారు. ఎందుకంటే పక్కకు 1 కిలోమీటర్ పోతే వేరే ఏరియా వేరేలా ఉంటుంది, ఇక్కడికి వస్తే ప్రతి ఏరియా పచ్చిగానే ఉంటుంది. మీరు అనుకుంటుండొచ్చు మంచినీళ్ళు వాడుతున్నాయని. కాదండి, ఇదంతా డెవలప్మెంట్ కాకుండా డ్రైనేజ్ వాటర్ వాడుతుంటది ఇక్కడ ఎప్పుడు కూడా. గత 11 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే పరిపాలనలో ఉండే, ప్రభుత్వంలో ఉండే ఏం చేసిండని మీ అందరం అడుగుతున్నారు అంటున్నారు. అక్కడి నుంచి ప్రజలందరూ కూడా అడిగేది ఒకటి, మేము ఎన్నిసార్లు వేసినా ఈ డెవలప్మెంట్ చేస్తా, ఆ డెవలప్మెంట్ చేస్తా అని చెప్పిన తర్వాత ఓటేసిన తర్వాత ఎవరు రావట్లేరు అంటున్నారు. ఒక్కసారి మాకు ఛాన్స్ చేయండి, మీ గురించి ఏ విధంగా ఫైట్ చేస్తామని నేను చెప్పదలుచుకున్నాను. భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నేను చెప్తున్నాం, ఇక్కడ హైటెన్షన్ వైర్లు పోతూనే ఉంటాయి, దాన్ని తీపిస్తా అన్నారు, ఎక్కడ తీపిచ్చిర్రు? రెగ్యులరైజ్ చేపిస్తా అన్నారు, ఎక్కడ చేయించిర్రు? డ్రైనేజ్ చూడండి, వాటర్ ప్రాబ్లం చూడండి, ఎక్కడ గొంగడ అక్కడనే ఉంటుంది. ఇక్కడ నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, ప్రజలారా ఒక్కసారి భారతీయ జనతా పార్టీ ఛాన్స్ చేయండి. మోడీ గారు ఇచ్చినటువంటి స్కీమ్స్ చూడండి, నాకు ఓటేసి గెలిపించవలసి